ఏంటి చెల్లి, కాఫీ ఎలా ఉంది? బాగుంటుందిలే. చేసిందెవరు? నా కొడుకు. ఒక పట్టాన్ని ఏ పని చేయడు, చేస్తే ఆనందించేలా అందరూ మెచ్చేలా ఉంటుంది. ఇంతకీ కాఫీ ఎలా ఉంది? అమృతంలా ఉంది కదూ. అందుకే నోట్లోంచి మాట కూడా రావట్లేదు. ఏది నా కొడుకు పెట్టిన కాఫీ నన్ను కూడా రుచి. ఏది ఇవ్వు. నా కొడుకు మొట్టమొదటిసారి చేసిన కాఫీ ఇటివ్వు చెల్లి, నేను కూడా రుచి చూడాలి. రే చంద్ర, రే నాన్న, ఆ కాఫీ ఏంట్రా? ఏ షుగర్ ఎక్కువైందా పిన్ని? రే షుగర్ ఎక్కడ వేసి చచ్చావురా? రే షుగర్ కాకుండా అందులో ఏం వేసావురా? ఏమోనమ్మా, నాకేం తెలుసు. అక్కడ 2 డబ్బాలు కనిపించాయి, దాంట్లో స్పూను, దీంట్లో స్పూన్ వేసా. ఏం డబ్బాలు రవి? ఒక్క నిమిషం తీసుకొస్తా. అమ్మమ్మమ్మా, ఇదిగో పిన్ని, ఇవే. అక్క, కారం, ఉప్పు, ఇవి కారం ఉప్పు డబ్బాలరా. వాట్ ఈస్ దిస్ జయంతి? నా బేబీ కాఫీ అడిగితే అందులో చిల్లీ పౌడర్, సాల్ట్ వేసి తీసుకొస్తారా? అందుకే ఇలాంటిదేదో జరుగుతుందని, ఈ చంద్ర ఏదో చేసుంటాడని డౌట్ వచ్చి ముందు మిమ్మల్ని టేస్ట్ చేయమన్నాను. ఇప్పుడు అర్థమైందా? మామ్, ఏంటిది? ఇలా అయితే ఎలా మామ్? ఇలాగే ప్రతిదీ ఇంకొకరు టేస్ట్ చేసిన తర్వాత తినాలంటే ఎలా? ఇలా అయితే కష్టం కదా. అంత కష్టపడాల్సిన అవసరం మనకేంటి బేబీ? జయంతి, వెళ్ళి సావిత్రమ్మ గారిని పిలు. అయ్యో, ఇప్పుడు ఆవిడెందుకండి? ఎందుకేంటి, ఆవిడేగా నా బేబీ కండిషన్స్ అన్నీ అమలవుతాయని మాటిచ్చారు. ఆవిడ మాట మీదున్న గౌరవంతో, నమ్మకంతోనే కదా నా బేబీ మీడియా ముందు మీకు ఫేవర్గా మాట్లాడింది. సో ఆవిడ గారే వచ్చి దీనికి సమాధానం చెప్పాలి. ఏంటి, మా అత్త మీకు సమాధానం సంజాయిషి ఇవ్వాలా? అవును. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.